నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30న నాగపూర్ వెళుతున్నారు. ఇందులో విశేషం ఏముంటుంది అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఇక్కడ విశేషం ఉంది. అందుకే మోదీ నాగపూర్ టూర్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. నిజమే, మోదీ ఒక్క నాగపూర్ అనే ఉంది, దేశంలో ఎక్కడికైనా వెళతారు. ఆ మాటకు వస్తే దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళతారు, వెళుతూనే ఉన్నారు కూడా. రెండు 2014లో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం మొత్తం ఎన్నిసార్లు చుట్టొచ్చుంటారో లెక్కలేదు. నిజానికి ఈ 11 ఏళ్లలో ఆయన నాగపూర్ కూడా అనేకసార్లు పర్యటించుంటారు. అయితే గత పర్యటనలు వేరు, ప్రస్తుత పర్యటన వేరు అంటున్నారు. అందుకే మోదీ నాగపూర్ పర్యటన కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరివారం మాత్రమే కాదు, అన్య రాజకీయులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజమే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మాధవ్ నేత్రాలయ కంటి పరిశోధన సంస్థ నూతన భవన సముదాయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగ్పూర్ వెళుతున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మాధవ నేత్రాలయం తెలిపింది. అయితే మోడీ నాగపూర్ పర్యటన కేవలం అందుకోసమేనా అంటే కాదు. అసలు విశేషం అది కాదు. అదే రోజున నరేంద్ర మోదీ ప్రధానమంత్రి హోదాలో నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో తొలిసారి అడుగు పెడుతున్నారు. 2014లో ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి తర్వాత మోదీ ఇంతవరకు సంఘ్ ప్రధాన కార్యాలయంలో కాలు పెట్టలేదు. ఇన్నాళ్ళు ఆయనకు అవసరం రాలేదో ఏమో, కానీ ఇప్పుడు మోడీకి ఆ అవసరం వచ్చింది. ఆ విధంగా చూసినప్పుడు మోడీ నాగపూర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంటుంది సహజంగానే. అంతేకాకుండా ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సహా సంఘ్ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి మరింత ఆసక్తిని రేపుతున్నాయి. గతంలోనూ సంఘ్ పెద్దలతో మోదీ సమావేశమయ్యారు. అయితే ప్రత్యేకంగా భేటీ కావడం, అందుకోసం ఆయన ఢిల్లీ నుంచి దిగి రావడం ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు అదొక్కటే. అయితే అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఈ సమావేశంలో ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ అధ్యక్షుడి ఎంపిక మొదలు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధాలకు సంబంధించిన అనేక కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య పొరపుచ్చాలు వచ్చాయనేది ప్రచారంలో ఉన్నది. కాషాయ కూటమితో కమల దళం దూరం పెరిగింది. అప్పట్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి. ఒక ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ నడ్డా, అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో బీజేపీ బలహీనంగా ఉండడం వల్ల అప్పట్లో ఆర్ఎస్ఎస్ అవసరం బీజేపీకి ఉండేది. ఇప్పుడు మోడీజీ నాయకత్వంలో పార్టీ బాగా బలపడింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మాకు అవసరం లేదు అని అన్నారు. ఇక్కడే వివాదం రాజేశారు. సహజంగానే నడ్డా సమాధానం ఆర్ఎస్ఎస్ పెద్దలకు నచ్చలేదు. ఆర్ఎస్ఎస్ పెద్దలకే కాదు, సాధారణ స్వయం సేవకులు అంటే సంఘ్ కార్యకర్తలు ఎవరికి కూడా నచ్చలేదు. అయితే అటు బీజేపీ ఇటు ఆర్ఎస్ఎస్ నాయకులు మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదు, సమాచార లోపం వల్ల వచ్చిన చిన్న సమస్య సాల్వ్ అయిపోయిందని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే నడ్డా అనాలోచిత ప్రకటనకు బీజేపీ మూల్యం చెల్లించింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అందుకు ఇంకా చాలా ఇతర కారణాలు ఉన్నా నడ్డా ప్రకటనతో బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య పెరిగిన దూరం కూడా ఒక ప్రధాన కారణంగా బీజేపీ గుర్తించింది. అందుకే మోడీ షా జోడీతో సహా బీజేపీ మహానాయకులకు తత్వం బోధపడింది. ఇప్పుడు బీజేపీ మళ్ళీ మాతృ సంస్థ ఒడికి చేరింది. ఫలితంగా ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాలను సొంతం చేసుకుంది. ఢిల్లీలో 30 ఏళ్ల తర్వాత ఢిల్లీలో గెలిచింది, నేను ముందుగా చెప్పినట్టు.
హర్యానా, మహారాష్ట్రల్లో వరుసగా రెండవసారి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని హోదాలో మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో తొలిసారిగా కాలు పెట్టడం, సంఘ పెద్దలతో సమావేశం కావడం జాతీయవాద సంస్థల సంబంధాల విషయంగానే కాకుండా రాజకీయంగానూ ప్రాధాన్యత గల అంశంగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలను కొంచెం లోతుగా విశ్లేషించుకుంటే ఒక విధంగా ఆర్ఎస్ఎస్తో బీజేపీ సంబంధాలు పూర్తి స్థాయిలో సర్దుకోలేదని, ఇంకా శేషం మిగిలే ఉందన్న సందేహం మిగులుతుంది. అంతా బాగుంది అనుకుంటే ఈ భేటీ అవసరం ఏముందనే ప్రశ్న కూడా వస్తుంది. నిజానికి ఇటీవల కాలంలో మోడీ మాతృ సంస్థకు దగ్గరయ్యే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం MITకి చెందిన లెక్స్ ఫ్రిడ్మన్ పోస్ట్ చేసిన పాడ్కాస్ట్లో కూడా మోదీ ఆర్ఎస్ఎస్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్ఎస్ఎస్ ఒక సంస్థ మాత్రమే కాదు, భారతీయతకు జీవం పోసే మహోన్నత ఉద్యమం అంటూ మెచ్చుకున్నారు కూడా ఆయన. జాతి ప్రయోజనాల విషయంలో ఆర్ఎస్ఎస్కున్న నిబద్ధతను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అంకిత భావాలను చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ ప్రపంచంలో మరొకటి లేదని అన్నారు కూడా. అలాగే ఆర్ఎస్ఎస్ ద్వారానే తన జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్నానని చెప్పుకొచ్చారు. ఇదొక్కటే కాదు, అంతకు ముందు ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంలో కూడా మోదీ మరాఠీ భాషతో ఉన్న సంబంధానికి, నాగపూర్ అంటే ఆర్ఎస్ఎస్తో తనకు ఉన్న అనుబంధాన్ని ముడివేశారు. అదే క్రమంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఆర్ఎస్ఎస్ సజీవంగా ఉంచుతుందన్నారు. ఇలా ఆర్ఎస్ఎస్లో పుట్టి ఆర్ఎస్ఎస్లో పెరిగిన మోదీనే ఆర్ఎస్ఎస్తో దగ్గరయ్యేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించవలసి రావడం నిజమైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్యనే కాదు, ఆర్ఎస్ఎస్ మోడీ మధ్య కూడా సంబంధాలు అంత సజావుగా లేవన్న అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. అలాగే మోడీ స్వయం ప్రకటిత రిటైర్మెంట్ ఏజ్కి దగ్గర పడుతున్న నేపథ్యంలో పదవీకాలం పొడిగింపు కోసం మోడీజీ ప్రయత్నిస్తున్నారా? నాగపూర్ టూర్ పరమార్థం అదేనా? అందుకోసమేనా మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో అడుగు పెడుతోంది? అందుకోసమేనా ఈ పొగడ్తలు, ఈ భేటీలు అంటే ఏమో అయినా కావచ్చును అన్నదే నాగపూర్ సమాధానం.